డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఎంతో కోలాహలంగా హడావిడిగా సందడిగా ఒక పండగ వాతావరణంతో చాలా బాగా జరిగింది. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు అయిపోయినాయి. తెలంగాణకి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయ్యారు. వి ఆల్ ఆర్ హ్యాపీ. ప్రజలు సంతోషంగా సుఖశాంతులతో శాంతి భద్రతలతో నిండుగా జీవిస్తున్నారు. వైట్ రేషన్ కార్డ్ ఇంకా రిలీజ్ కాలే, బట్ సూన్ ఆఫ్టర్ ద వైట్ రేషన్ కార్డ్ ఆల్సో ఈజ్ రిలీజ్డ్, పీపుల్ విల్ బి మోర్ హ్యాపీ బికాజ్ ఆయన కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు. 200 వాట్స్, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ. మిడిల్ క్లాస్ గర్ల్స్కి బస్సు ఫ్రీ, అంటే లేడీస్కి, ముసలోళ్ళకి కూడా, ఆడపిల్లలకి ఊంబు టు టూంబు బస్ ఫ్రీ అండ్ కరెంట్ ఫ్రీ, సిలిండర్ కూడా సబ్సిడీ, ఇలా చాలా ఉన్నాయి. సో మహిళలు స్త్రీలు సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఒక నారి పూజింపబడుతుందో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు. ఎక్కడ ఒక ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టకుండా, బాధపడకుండా, ఇబ్బంది పడకుండా చక్కగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది, అక్కడ దేవతలు ఆనంద నాట్యం వేస్తారు. సో ఎత్ర నారీ పూజ్యతే, అక్కడ దేవతలు సైతం వాళ్ళ యొక్క ఆనంద నృత్యం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఒక ఆడపిల్ల మనోవేదనతో, మనేదతో, బాధతో కృంగిపోయి, బెంగతో, తన ఇంట్లో జరిగిన డెకాయిటీస్కి గవర్నమెంట్ పట్టించుకోలేదు, లక్షలు కోట్లు మిలియన్స్ పోయినాయి, సైబర్ క్రైమ్స్ అయినాయి, ఫ్రెడ్ ఎలియట్ కెవిన్ కూడా సిమ్ కార్డు ఏటీఎం లక్షలు లక్షలు దొబ్బేశారు, మా ఆస్తి పోయింది, మావన్నీ మా అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అందరూ అన్యాయం చేశారు అని ఏడుస్తుందో, అక్కడ శివుడు శివతాండవం వేసి, శివతాండవంలో శ్మశానేశ్వరుడు మీకు తెలియంది ఉంది, అందరినీ చంపేస్తారు. సో ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎలక్షన్ చాలా సంతోషంగా జరిగింది. నేను కూడా వెళ్ళి ఓటు వేసాను. ఈ ఓటు మన హక్కు, ఓటు హక్కు వినియోగించుకొని ఆనందంగా అందరినీ పలకరించాం. అందరూ స్త్రీలందరూ, ఎక్కువగా మహిళలే ఓటేశారు. నేను ఉన్నప్పుడు, నేను వెళ్ళిన టైంలో అందరూ మహిళలే, లేడీసే ఉన్నారు. లేడీస్ అందరూ చక్కగా సంతోషంగా అదొక పండగలాగా అందరూ పట్టు చీర కట్టుకొని వచ్చి ఓటేసాం. నేను కూడా ఆనందంగా ఓటేశాను. సంతోషంగా ఈ యొక్క ఓట్ల పండగ జరుపుకున్నాం. మా ఏరియాలో పట్నం సునీత రెడ్డి గారే గెలుస్తారట, అంటే కాంగ్రెస్. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్సే గెలిచారు. రేవంత్ రెడ్డి గారు మా ఏరియా నుంచే ఎంపీ అయ్యారు, తర్వాత సీఎం అయ్యారు. ఇప్పుడు సునీత రెడ్డి గారు ఎంపీ అవుతారు. అదే అందరూ అంటున్నారు కాంగ్రెస్సే గెలుస్తుంది. ఇక ఆంధ్ర పాలిటిక్స్కి వస్తే పిఠాపురంలో వంగ గీత గారు గెలుస్తారట. ఎందుకంటే ఆమె డెప్యూటీ సీఎం అయిపోతారని అందరికీ తెలిసిపోయింది. ఒక డెప్యూటీ సీఎం ఎక్కువ అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్ స్కిల్ చూపిస్తారు, డెవలప్మెంట్ చేసి చూపిస్తారు. అదే ఇందాక మేము మాట్లాడుకుంటున్నాం, మన ఇల్లు దుబాయ్లో దుబాయ్ షేక్ అమ్ముతున్నాము అంటే, ఆ దుబాయ్ షేక్ వైఫ్ మన క్లాస్మేట్ అయితే ఎక్కువ రేట్ వస్తుంది. లక్కీగా క్లాస్మేట్. సో అలా ఆ యొక్క వంగా గీత గారే డెప్యూటీ సీఎం అయితే బాగానే, రియలీ షీ విల్ డెవలప్ ద ఏరియా పిఠాపురం. అక్కడ ఆల్రెడీ చాలా చక్కటి గుళ్ళు, గోపురాలు, సందర్శన చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. వెరీ నైస్ ప్లేస్. ఇక అభివృద్ధి మీనింగ్ మన జగన్ గారు చాలా బాగా అభివర్ణించారు.
విశాఖపట్నంలో పదవీ స్వీకార ప్రమాణం 4th జూన్ నాడు చేస్తారట. తప్పకుండా మనందరం వెళ్ళి స్వయంగా చూద్దాం. మన శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ గారికి రేపు జూన్ 4వ తారీఖు నాడు వైజాగ్లో విశాఖపట్నంలో, అది ఒక పట్టణం, అదే విశాఖపట్నం. ఇక్కడ పట్నం సునీతారెడ్డి గారేమో ఎంపీ, అక్కడ విశాఖపట్నంలో వైఎస్ జగన్ గారు సెకండ్ టైం సీఎం ఇన్ 2024 స్వేరింగ్ ఇన్ సెరమనీ, పదవీ స్వీకార ప్రమాణానికి మేమందరం విచ్చేస్తున్నాం. బట్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్.